మంచు ఫ్యామిలీలో మంటలు. హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా హైడ్రామా ఉద్రిక్తత. గేటు వద్ద మంచు మనోజ్ హల్చల్. మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న మోహన్ బాబు. ఉదయం మంచు టౌన్ నుంచి సోదరుడు మనోజ్ దంపతులను బలవంతంగా బయటికి పంపించిన విష్ణు. న్యాయం చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించిన మనోజ్, మౌనిక. సాయంత్రం మరోసారి ఇంటికి 7 నెలల కుమార్తెను అప్పగించాలని డిమాండ్. అడ్డుకున్న సెక్యూరిటీ, బలవంతంగా లోనికి చొచ్చుకెళ్లిన మనోజ్. చిన్న కొడుకు తీరును తప్పుబడుతూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు మంగళవారం తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్పల్లిలో మోహన్ బాబు నివాసం మంచు టౌన్ వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్లు మోహరింపు, తోపులాటలు, దూషణలు, మీడియా ప్రతినిధులపై దాడితో అక్కడ తీవ్రత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విష్ణు ఇన్, మనోజ్ అవుట్. దుబాయ్ నుంచి మంచు టౌన్కు తిరిగి వచ్చిన మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్తో ఇటీవల పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కావడంతో ఇంటిని ఆధీనంలోకి తీసుకొని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్ బాబు పేరిట ఉండడంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కల్పించకుండా పాడిసరి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నటుడు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఆత్మగౌరవం, భార్య పిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతరం శాంతి భద్రతలు అదనపు డీజీ మహేష్ భగవత్తో పాటు ఇంటెలిజెన్స్ డీజీ బి శివధర్ రెడ్డి సతీ సమేతంగా వెళ్ళి వేర్వేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్ బాబు ఇచ్చిన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పాడిసరి పోలీసులు దర్యాప్తు కోసం మంచు టౌన్కు వెళ్లారు. మోహన్ బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. మోహన్ బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామగ్రిని బయటకు తరలించడానికి 2 వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిక తిరిగి మంచు టౌన్కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన 7 నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకొని లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంచు టౌన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. అక్కడి నుంచి బౌన్సర్లను బయటకు పంపించారు. ఈలోగా మోహన్ బాబు తన చిన్న కుమారుడి తీరును ఆక్షేపిస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అనంతరం గేటు బయటకు వచ్చి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. దాడిని ఖండించిన జర్నలిస్టులు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ అక్కడే ధర్నా చేశారు. మరోవైపు మోహన్ బాబు కాలికి గాయం కావడంతో విష్ణు ఆయన్ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ ఉదంతంలో గాయపడ్డ జర్నలిస్టును పోలీసులు శంషాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా టీవీ9 విలేకరి రంజిత్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పాడిసరి పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు, ఆయన కుమారుడు బుధవారం ఉదయం 10:30 గంటలకు స్వయంగా తన ఎదుట హాజరు కావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. అలాగే 3 తుపాకులతో పాటు 1,00,000 చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. అయితే ఈ సందర్భంలో మనోజ్ను ఉద్దేశించి ఆడియో సందేశంలో మోహన్ బాబు ఈ విధంగా స్పందించారు. కుటుంబ తగాదాలను రచ్చకీడ్చావంటూ చిన్న కుమారుడు మనోజ్పై మోహన్ బాబు మండిపడ్డారు. మనోజ్ ప్రవర్తన మొదలు ఆస్తులు పంపకం వరకు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. గారాబంగా పెరిగిన నా గుండెలపై తన్నావు. ఆస్తులు 3కి సమపాళ్ళు ఇస్తానా, గంగపాలు చేస్తానా, దాన ధర్మాలు చేస్తానా అనేది నా వ్యక్తిగతం. అది నా కష్టార్జితం. ఇంట్లో పనిచేసే వాళ్ళను ఎందుకు కొడుతున్నావు? పొట్టకూటి కోసం వచ్చిన
వారిని కొట్టడం మహాపాపం. సినీ పరిశ్రమలో మోహన్ బాబు పరుషంగా ఉంటాడేమో, కానీ ఇంట్లో అలా కాదు. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. బయటికి వెళ్ళావు, మళ్ళీ చేయనని వచ్చావు. నీ భార్య, నువ్వు, మీ అమ్మ ఇలాంటి పొరపాట్లు చేయమని చెబితే ఇంట్లోకి ఆహ్వానించా. కానీ ఈ విషయం ప్రజలు నమ్ముతారో లేదో, విద్యా సంస్థలు, బ్యాంకు లావాదేవీల్లో ఏవైనా అవకతవకలు జరిగితే అందుకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, లేదా ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. మన విద్యా సంస్థలను ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్లడానికి విష్ణు తీవ్రంగా కృషి చేశారు. విద్యా సంస్థలను అభివృద్ధి చేయడానికి వినయ్ అనే వ్యక్తి వస్తే నువ్వు అతనిపై చేయి చేసుకోవడం ఎంతవరకు సబబు? మీ నాన్నకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళని అడ్డుకుంటున్నావు, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్న వినయ్. నీకు మధ్య జరిగిన గొడవలో మీ అన్న విష్ణు అడ్డుపడితే అతన్ని కూడా కొట్టడానికి సిద్ధపడ్డావు అని మోహన్ బాబు ఆరోపించారు.